నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నింగిని తాకే ఆకాశహార్మ్యాలు, సిరి సంపదలతో తులతూగే నగరాలు, ప్రపంచ పర్యాటకులకు భూతల స్వర్గాలు. ఇది నిన్నటి వరకు మనం చూసిన గల్ఫ్ వైభవం. కానీ నేడు ఆ వైభవంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అపారమైన చమురు నిల్వలతో ప్రపంచ గమనాన్ని శాసించిన అరబ్ దేశాలు నేడు ఉనికిని కాపాడుకునే పోరాటంలో పడ్డాయి. గల్ఫ్ దేశాల బ్యాలెన్స్ షీట్ రక్తమూడుతోంది. అగ్రరాజ్యాల ఆధిపత్యానికి గల్ఫ్ గజగజ వణికిపోతోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. గల్ఫ్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్ మధ్య రహస్య దాడులు, ప్రతిదాడులు చర్చనీయాంశంగా మారాయి. సీక్రెట్ ఆపరేషన్స్ అందరినీ పరేషాన్ చేస్తున్నాయి. ఇన్నాళ్ళు ఇరాన్ అంటే భయపడిన అరబ్ దేశాలు ఇప్పుడు రివర్స్ అటాక్ మొదలుపెట్టాయా? టెహ్రాన్ గుండెల్లో నిద్రపోవాలని యుఏఈ, సౌదీ అరేబియా ఫిక్స్ అయ్యాయా? అసలు గల్ఫ్ దేశాల మధ్య జరుగుతున్న వార్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? గల్ఫ్ రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు అమెరికాను అడ్డం పెట్టుకుని ఇరాన్ను అడ్డుకున్న సౌదీ, యుఏఈ ఇప్పుడు రూటు మార్చాయి. దెబ్బకు దెబ్బ, దాడులకు ప్రతిదాడులు అంటూ రెచ్చిపోతున్నాయి. ఓవైపు ఇరాన్పై యుఏఈ రహస్య దాడులకు పాల్పడినట్టు వార్తలు దుమారు రేపుతున్నాయి. మరోవైపు కువైట్ దీనిని ఆక్రమించేందుకు ఇరాన్ యత్నించింది. అలాగే సౌదీ అరేబియా కూడా ఇరాన్పై దాడులకు దిగిన విషయం బయటకొచ్చింది. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన గల్ఫ్ దేశాల్లో ఆందోళనను తీవ్రతరం చేసింది. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడి బుబియాన్ ద్వీపాన్ని ఆక్రమించేందుకు ఇరాన్ ప్రయత్నించిందని ఆరోపించింది కువైట్. నిజానికి అమెరికా, ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఇరాన్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి భీకర దాడులు చేసింది. ఆయా దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. యుద్ధ పరిస్థితుల కారణంగా ఇరాన్పై గల్ఫ్ దేశాలు ప్రతిదాడులు చేశాయి. అయితే ఇదంతా రహస్యంగానే జరిగింది. సౌదీ అరేబియా కూడా ప్రతీకార దాడులు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇరు దేశాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. 2026 ఏప్రిల్లో ఇరాన్లోని లావాన్ దీవి చమురు శుద్ధి కేంద్రంపై యుఏఈ దాడి చేసింది. ప్రతీకారంగా యుఏఈ, కువైట్పై 2800 క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది టెహ్రాన్. 2026 మార్చి చివరిలో సౌదీ వైమానిక దళం ఇరాన్పై టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా దాడులు చేసిందట. అనంతరం రియాద్, టెహ్రాన్ మధ్య దౌత్య చర్చలు జరిగి ఉద్రిక్తతలు తగ్గించేందుకు అవగాహన కుదిరిందట. కువైట్లోని బుబియాన్ అతిపెద్ద ద్వీపం. ఇందులో ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలు, సబ్స్టేషన్స్తో పాటు సైనిక స్థావరాలు ఉన్నాయి. ఐఆర్జీసీకి చెందిన 6 సిబ్బంది చొరబడేందుకు ప్రయత్నించారని కువైట్ ఆరోపణ. ఆ చొరబాటును తమ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని వెల్లడించింది. అయితే కువైట్ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. 6 సముద్ర గస్తీ విధుల్లో ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నౌకాయానానికి అంతరాయం కలగటంతో గల్ఫ్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. గల్ఫ్ వ్యవహారంలో తెర వెనుక ఉన్న అసలు కింగ్ మేకర్ చైనానే. అటు ఇరాన్కు రాడార్ టెక్నాలజీ ఇస్తూనే ఇటు సౌదీ అరేబియా, యుఏఈ దేశాల్లో పెట్టుబడులు పెడుతూ డ్రాగన్ డబుల్ గేమ్ ఆడుతోంది. అమెరికా పట్టు కోల్పోతున్న వేళ గల్ఫ్లో చైనా తన పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. గల్ఫ్ దేశాలకు చైనా నేరుగా సైనిక అండ ఇవ్వలేదు. కానీ ఇరాన్ యుద్ధంలో దౌత్యపరమైన మధ్యవర్తిత్వం, ఆర్థిక సహకారం, సాంకేతిక మద్దతు ద్వారా పరోక్షంగా ప్రభావం చూపుతోంది. చమురు సరఫరా భద్రత, హార్మోజ్ జలసంధి స్థిరత్వం బీజింగ్కు కీలకం. అందుకే చైనా పాత్రను 3 కోణాల్లో చూడొచ్చు. ఇరాన్కు సాంకేతిక సహాయం, గల్ఫ్ దేశాలతో ఆర్థిక ఒప్పందాలు, అగ్రరాజ్యాలు అమెరికా, చైనా పోటీ ప్రభావం వంటివి ముఖ్యమైన అంశాలు. చైనా ఇరాన్కు రాడార్ వ్యవస్థలు, నావిగేషన్ టెక్నాలజీ, మిసైల్ వినియోగ సాంకేతికతను అందించింది. డ్రాగన్ సాయంతో ఇరాన్ రక్షణ సామర్థ్యాన్ని పెంచి అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందించే శక్తినిచ్చింది. చైనా ఇరాన్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, చమురు దిగుమతుల్లో కీలకం. అలాగే యుఏఈ, సౌదీ అరేబియాతో మౌలిక వసతులు, ఎనర్జీ ప్రాజెక్టులు, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో చైనా పెట్టుబడులు పెట్టింది. గతంలో చైనా మధ్యవర్తిత్వంతో సౌదీ, ఇరాన్ మధ్య సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి. గల్ఫ్ దేశాలు అమెరికాపై ఆధారపడటం ప్రమాదకరమని భావించి చైనాతో సంబంధాలను బలోపేతం చేస్తున్నాయి. మొత్తంగా పశ్చిమాసియాలో పరిస్థితులు చూస్తుంటే కేవలం రహస్య దాడులతో ఆగేలా లేదు. ఏ చిన్న పొరపాటు జరిగినా 3వ ప్రపంచ యుద్ధానికి గల్ఫ్ వేదికైనా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం. సో పుల్లారావు గారు, సౌదీ అరేబియా, యుఏఈలు ఇరాన్పై నేరుగా ఈ కోవర్ట్ దాడులు చేసినట్టుగా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అంటే గతంలో యుఎస్ సెక్యూరిటీ అంబ్రిల్లా కింద ఉన్నటువంటి ఈ దేశాలు ఇప్పుడు తమ సొంతంగా మిలిటరీ యాక్షన్ తీసుకోవడం వెనుక ఈ స్ట్రాటజిక్ నెసెసిటీ ఏంటంటారు? అంటే జస్ట్ మనం ఇది ఒక కేవలం రిటాలియేషన్గా చూడాలా, లేదంటే గల్ఫ్ రాజకీయాల్లో ఇది ఒక కొత్త సిద్ధాంతానికి నాందిగా చూడాలంటారా? ఒకటి, గత 60 రోజులు ఏప్రిల్ 13న సీజ్ ఫైర్
అంటే గత నెలల బట్టి సీజ్ ఫైర్ అంటే ఆ యుద్ధం ఆపేశారు కదా ఇరాన్ అమెరికా మధ్యన. వాళ్ళందరికీ ఏమర్థమైందంటే డొనాల్డ్ ట్రంప్ ఓడిపోలేదు, అమెరికా డ్యామేజ్ చేశారు కానీ గెలవలేదు. గెలవాలంటే అందరికి కనపడేది అక్కడ ఉన్న ప్రభుత్వం, కొత్త ప్రభుత్వాన్ని కూడా తీసేయాలి. అది చేయలేకపోతున్నారు. తర్వాత అమెరికా కూడా ఈ ఆయిల్ ధరలు పెరిగిపోయి వాళ్ళకి అక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా ఏదో అగ్రిమెంట్కి వచ్చేయాలి ఇరాన్తో అని వచ్చిన వ్యూ. చైనా కూడా వెళ్తున్నాడు అగ్రిమెంట్కి. డొనాల్డ్ ట్రంప్ ఈ తెహరాన్ మీద ప్రెషర్ తేండి, అగ్రిమెంట్ కావాలి అని చెప్తున్నాడు. సో అది అవుతే ఏమవుతుందంటే ఏ గవర్నమెంట్ అయితే ఇరాన్ యుద్ధం చేసిందో వాళ్ళే ఉంటారు అక్కడ, అమెరికా తగ్గిపోతారు. అప్పుడు ఈ అరబ్ దేశాలు మీరు చెప్పిన పేర్లు కువైట్, యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా వాళ్ళు ఇరాన్ డామినేషన్ ఫేస్ చేస్తారు. సో ఇప్పటి నుంచే వాళ్ళు ఇచ్చే వార్నింగ్ ఏంటంటే మేము యుద్ధం చేస్తాం, మేము మెసేజ్ ఇస్తున్నాం, మేమేం భయపడం, అమెరికన్స్ వెనకాల దాక్కో, వాళ్ళు ఉంటే మంచిది లేకపోతే మంచిది పర్వాలేదని సిగ్నల్ ఇస్తున్నారు. వాళ్ళు ఆర్మమెంట్స్ పెద్ద ఆర్మ్స్ రేస్ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో స్టార్ట్ అవుతాయి. ఎక్కువ రాకెట్స్ తెచ్చుకోవాలి, కొత్త వార్ఫేర్ చేయాలి. దానికి యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా వచ్చి లాస్ట్ ప్రతి దేశానికి తిరిగాడు. మేము ట్రైనింగ్ ఇస్తాం, మేము అన్నీ చేస్తాం, మేము రష్యాతో దెబ్బలాడేమని పేరు ఉన్నది. అలాంటివన్నీ చేస్తున్నారు. అమెరికా తగ్గిపోతుంది, ఇంకా యుద్ధం ఈ ప్రాంతాల్లో చేయదు అమెరికా అని ఒక వ్యూకి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు జరిగే రాయబారాలు, ఇప్పుడు జరిగే టాక్స్ అన్నీ చూస్తే అది అలాగే కనపడుతుంది. అమెరికా తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏం చేస్తాం, గాలితలేం, తప్పకుండా మనం పోరాడాలి అనే వ్యూ వచ్చింది. సో వాళ్ళు ప్రిపేర్ అవుతారు. యుఏఎన్పి, సౌదీ అరేబియా, ఖతార్, ఏదో ఒమాన్ కొద్దిగా అగ్రిమెంట్కి వస్తాం ఇది అది చెప్తున్నారు. పోస్ట్ వార్ యుద్ధం అయిపోయాక అమెరికన్స్ పారిపోతారు, ఉంటే ఉంటారు. మనం ఉండాలి కదా ఇక్కడ, మనల్ని బెదిరించేస్తుంది ఇరాన్. వాళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, అయితే దూరంగా 1000 మైళ్ళ దూరం వెళ్ళి మిసైల్స్ పడి ఉన్నాయి. వేల ఇంకా ఎక్కువ చేస్తారు. అది ఆ సిగ్నల్ ఇస్తున్నారు, మేము యుద్ధం చేస్తాం, మేము పడిపోం, సరెండర్ చేయం, మా ఆస్తులు పాస్తులు సరెండర్ చేయం అని మెసేజ్ ఇస్తాం. కానీ మరి ఈ దాడులను సౌదీ కానీ యుఏఈ కానీ బహిరంగంగా క్లెయిమ్ చేసుకోవట్లేదు కదా సార్. ఇక్కడ ఇటువైపు ఇరాన్ కూడా కంట్రోల్డ్ రెస్పాన్స్ ఇవ్వడాన్ని మనం గమనించాలి. అంటే ఎందుకు ఈ షాడో వార్ వెనుకున్నటువంటి డిప్లొమాటిక్ క్యాలిక్యులేషన్ ఏంటంటారు? అంటే వాళ్ళు రెడీ అవ్వాలి. ఒక రోజు అమెరికా ఎల్లకాలం ఉండదు, అమెరికా తగ్గిపోతుంది. అమెరికా నమ్మలేం, రోజులు మారిపోయింది. ఆ యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర ఆ ధైర్యం ఉండాలి, ఆ స్టామినా ఉండాలి. లేదు, ఎందుకంటే అమెరికన్ పబ్లిక్ ఎక్కడో దూరం యుద్ధాలు చేయొద్దు, ధరలు పెరిగిపోతున్నాయి అని ఒక థియరీకి వచ్చాయి. థియరీ ఒకనప్పుడు అమెరికాలో రైట్ వింగ్ అంటే రిపబ్లికన్స్ యుద్ధానికి వెళ్దాం అనేవాడు. ఇప్పుడు వాళ్ళలోనే చాలామంది మనకి ఎందుకు బయట యుద్ధాలు, ఏం లాభం వస్తుంది, ఇదంతా దేనికి అని ఒక వ్యూ వచ్చి, అందువల్ల ఇదంతా ప్రిపేర్ అవుతుంది. అదే మొన్న యుఏఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఫారెన్ మినిస్టర్ ఇక్కడ రావటం, మాట్లాడటం, భారతదేశం కూడా ఏదో రకమైన అరేంజ్మెంట్ వస్తుంది యుఏఈతో అని నేను అనుకుంటాను. యుఏఈ అంటే అక్కడ ఉన్న దుబాయ్ దేశాలతో ఏదో అగ్రిమెంట్, ఎలాంటి అగ్రిమెంట్ నాకు కనపడలేదు. అగ్రిమెంట్ వస్తా, మేము సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఏదో సంతకం పెట్టుకున్నారు కానీ ఆ అగ్రిమెంట్ ఉపయోగం లేని అగ్రిమెంట్. పాకిస్తాన్ యుద్ధం చేయలేదు, వాళ్ళ తరఫున యుద్ధానికి రెడీగా లేదు. సో తప్పకుండా మార్పులు వస్తాయి. నాటో అనేది ఎక్కడా లేదు. అమెరికా తగ్గిపోతే ఇంకేమిటి, చైనాతో ఫేస్ చేయాలి, చైనా ఇది డామినేట్ చేద్దాం అనుకుంటుంది. సో కొత్త ఏజ్, నేను రెడీగా ఉంటున్నాం అని మెసేజ్ ఇస్తున్నా. మెసేజ్ చాలా ధైర్యంగా యుఏఈ మాట్లాడుతున్నారు ఇరాన్ మీద, ఏమి వదలలేదు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, అన్ని దేశాలకు వెళ్తున్నారు, వీళ్ళది మొత్తం ఇరాన్ తగ్గించాలి అని చెప్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. చాలా మార్పు వచ్చేసింది ఆ ప్రాంతం, చాలా మార్పు. ఇలాంటి మార్పు వస్తుందని ఎవరు అనుకోలేదు, త్వరగా వచ్చేసి ఫిబ్రవరి 28లో స్టార్ట్ అయ్యే యుద్ధం దాదాపు ఇప్పుడు 3వ నెలకు వస్తుంది. పెద్ద మార్పు, 70 సంవత్సరాలు లేని మార్పులు వస్తుంది. ఇరాన్ కూడా పొరపాటు చేసిందా, ఈ దేశాలను అటాక్ చేయటం తప్పు చేసిందా అంటే తప్పుగా కనపడదు.
ఈ దేశాలను అటాక్ చేయకుండా ఉంటే సరిపడి. అమెరికన్ బేస్లు అవి అటాక్ చేసి వెళ్ళిపోతే సరే, సివిలియన్ ఏరియాస్ కూడా అటాక్ చేశారు, వాళ్ళ రిఫైనరీస్ కూడా అటాక్ చేశారు, వాళ్ళ ఆయిల్ వెల్త్ని అటాక్ చేశారు. చాలా పెద్ద ప్రాబ్లమ్స్. ఆ వ్యూ ఏమొచ్చారంటే ఇప్పుడు యూఏఈలో మనం ఎంత తొందరగా మనకున్న ఆయిల్ తీసి అమ్మేస్తే బెటర్. ఓ 50 సంవత్సరాల వరకు మనకు ఆయిల్ ఉంటుంది, మెల్లిగా అమ్ముకుందాం, అది టైం లేదు. 10-15 సంవత్సరాలే టైం అన్నారు. దాని తర్వాత ఆయిల్కి వేరే ఎనర్జీస్ వచ్చేస్తే ఇది ఎవడు కొనేవాడు ఉండడు, ధరలు పడిపోతాయి. ఆ ఎస్టిమేట్ మీద వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఆయిల్ బయటికి తీసేస్తే ఇంక మమ్మల్ని చేసేదేమున్నది? కువైట్ దగ్గర 2-3 లక్షల జనం ఉన్నారు. ఆయిల్ బయటికి తీసేసి అమ్మేస్తే మన దగ్గర ఆస్తి ఉండదు కదా. అవి ఉన్నాయి, చాలా మార్పులు వస్తున్నాయి. సౌదీ అరేబియా కూడా ఫస్ట్ టైం పక్కన ఉన్న ముస్లిం దేశం సీరియస్గా అటాక్ చేయకు. వాళ్ళు ఏదో మాకు డబ్బు ఉన్నది, మాకేదో మతం ఉన్నది, ఆ భావం అంతా ఎగిరిపోయింది. ఆంభావం లేదు, అది ఎవరి దగ్గర ఆంభావం లేదు. వాళ్ళ ప్రెస్టేజ్ దెబ్బతిన్నది, వాళ్ళ అథారిటీ దెబ్బతిన్నది. సౌదీ అరేబియా పర్టిక్యులర్గా, ఖతార్ కూడా పర్టిక్యులర్గా ప్రపంచం కళ్ళలో ఎంతో డబ్బు ఉన్నది, డబ్బుతో మర్యాద ఉండేది, వాళ్ళకి మర్యాద మాత్రం పోయింది ఇప్పుడైతే ఇరాన్ అటాక్ చేశారు. సో ఆ అపవాదును ఏదైతే అంత ప్రపంచం అంతా చిన్న చూపు చూస్తుందో దానిలోంచి బయటకు రావడం కోసం, లేదు మాకు కూడా ఆ క్యాపబిలిటీ ఉంది అనేటువంటిది ప్రూవ్ చేసుకోవడానికి ఇరాన్ పై నేరుగా దాడులకు దిగిందేమో. అయితే ఈ కువైట్ ఇన్ఫిల్ట్రేషన్ కేసుని ఎలా చూడాలి సార్ మనం? అంటే చేపల బోట్లో వెళ్ళి మరి అక్కడ బుబియాన్ ద్వీపాన్ని అక్కడ చొరబాడ్డారు అని అంటోంది. అంటే మరి దీన్ని ఎలా చూడాలి? ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడాలంటారా, లేదంటే దీన్ని ఒక డీస్టెబిలైజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇరాన్ ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసిందా? తప్పకుండా ఇరాన్కి దేశాల మీద మంచి అభిప్రాయం లేదు. 2-3 లక్షలు ఉన్నది ఈ దేశం, అదేంటి మనకింద ఉండాలి. ఇరాన్కి ఆ ఆంభావం కూడా ఉంది ఇరాన్కి. తర్వాత ఇలాంటి యాక్షన్స్ చేస్తే వాళ్ళు కూడా దేశానికి డిఫెన్స్కి ఎక్కువ ఖర్చు పెట్టాలి కదా. వాళ్ళు $50 బిలియన్ ఖర్చు పెడుతున్నారంటే 20 అంటే ఇప్పుడు 100 చేయాలి. వాళ్ళు నలిగిపోతారు కదా, ఖర్చు వేస్ట్ కదా. మీరు దానికి కావాల్సిన సామాను కొంటారు, ట్రైనింగ్లో ఖర్చు అయిపోతుంది, పాత పడిపోతాయి. ఒకనప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అంటే సముద్రంలో నౌకల మీద ప్లేన్లు తిరిగే నౌకలు, అసలు అవి లేకపోతే ఉండకూడదు, అవి ఉంటే విజయం సాధించేస్తాం అనుకున్నది. ఈ ఇరాన్ యుద్ధం ఏం చూపించిందంటే అసలు ఉపయోగమే లేదు, దూరంగా ఉండటం బెటర్. ఒక బాంబుతో మునిగిపోతారు, ప్రెస్టేజ్ పోతారు. సో యుద్ధం అంతా మారిపోయింది. సో ఇరాన్ కూడా చేసేది ఏంటంటే బెదిరింపులు, అటాక్స్ చేసి వాళ్ళకి ఇంకెందుకు ఇరాన్తో ఒప్పందం వచ్చేస్తే వదిలిపోతారు కదా, అది చేస్తున్నారు. చాలా ప్రెషర్ చేస్తారు, చాలా. యుద్ధం ఆగిన రోజు నుంచి బెదిరిస్తుంది ఇరాన్ వీళ్ళంతా. ఒకనప్పుడు అగ్రిమెంట్ అమెరికా ఇరాన్ మీద ఏమిటంటే న్యూక్లియర్ అణు ఆయుధాలు ఉండకూడదు, అణు ఆయుధాలకి తయారు చేసిన అటామిక్ డస్ట్ ఇచ్చేయాలి, బ్యాలిస్టిక్ మిసైల్స్ ఆఫ్ చేయాలి, ఇతర దేశాల్లో మీకున్న ప్రాక్సీ సైన్యాలు అంటే ఇంకో పేరుతో ఉన్న సైన్యాలు అన్నీ డిస్మాంటిల్ చేయాలి. 4-5 డిమాండ్లు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఏవి అగ్రిమెంట్కి ఏం రావట్లేదు, ఒక న్యూక్లియర్దే వస్తున్నారు. మాకు ఆ న్యూక్లియర్ ఆ పౌడర్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాం, మిగతాయని మామూలే అని అలా చెప్పేస్తున్నారు. అమెరికా నుంచి బయటకు వచ్చే అగ్రిమెంట్స్ అయ్యి ఫిబ్రవరి 28 ముందల కంటే ఇరాన్ బలంగా బయటకు వచ్చేస్తారు పక్క దేశాన్ని. మేము ఇరాన్ దగ్గర ఉన్నాం. బలం ఏంటంటే 9 కోట్ల మంది, వాళ్ళ 1 కోటి మంది చచ్చిపోయినా లెక్క పెట్టరు, ఆ లెక్కలో మనుషులు కాదు. మిగతా దేశాలు అలా చేయలేరు కదా. కువైట్ మీద 50 మంది చచ్చిపోతే అక్కడ ఆందోళన వచ్చేస్తారు. మన వాళ్ళు ఏంటి ఏదో కూడా ఏం చేస్తున్నారు, రెవల్యూషన్. ఖతార్ కూడా అంతే, 5 లక్షల జనాభా ఉంది. వాళ్ళు మమ్మల్ని ఎవరు అటాక్ చేయరు, మా డబ్బు చూసి భయపడుతున్నారు అనుకున్నది అంతా పోయింది కదా. కొత్త చేంజెస్ వస్తాయి, ఆల్రెడీ వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ వ్యూలో అమెరికాని ఇక్కడ నమ్మలేము, అమెరికా ఉండదు ఇక్కడ. డొనాల్డ్ ట్రంప్ తీసేస్తాడు మెల్లిగా, ఈ అగ్రిమెంట్ అవగానే కవర్లో పోవంటాడు, మాకేం సంబంధం లేదంట. ఆయిల్కి ఒకనప్పుడు ఉండే ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ఎప్పుడైతే 60 రోజులు బట్టి ఆయిల్ రావట్లేదో
కువైట్ నుంచి, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, ఇరాన్, ఇరాక్, మిగతా రిసోర్సెస్కి తో మేనేజ్ చేస్తున్నారు. మిగతా ఏరియాస్ నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నారు. పెద్ద మార్పు వచ్చేసి, పెద్ద మార్పు. ఇది అనుకోని మార్పులు వచ్చేసి, మీరు లేకపోయినా మేము బ్రతకగలం ప్రపంచం చెప్తుంది. అందువల్ల ఇది చిన్న విషయం కాదు. అరబ్ దేశాలు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసే లైఫ్ ఎగిరిపోయి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి అవతల ఈ కొత్త రకమైనటువంటి ఈ ఫ్లాష్ పాయింట్స్ ఏర్పడడం వల్ల అంటే గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు సార్? స్ట్రైట్ హార్మోజ్ జలసంధి మీద ఎప్పుడైతే ఇరాన్ డామినేట్ చేయటం మొదలుపెట్టిందో ఒక విపరీతమైన బలం చూపించేశారు. కానీ ఏప్రిల్ 13 నుంచి అమెరికా దిగబంధం ఎప్పుడు చేసిందో ఇక బయటికి రానివ్వకూడదని ఆ జలసంధి నోరు దగ్గర ఇరాన్ కూడా లొంగిపోయింది. ఇరాన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది ఈ దెబ్బకి. వాళ్ళు ఏప్రిల్ 13 నుంచి అమెరికా లెక్క ఈవేళ 30 రోజుల్లో ఒక $15 బిలియన్ ఆయిల్ అమ్మలేకపోయాయి. అక్కడే ఉన్నారు. అది ఇరాన్ తీసుకొచ్చిన హడావిడి బెదురు వాళ్ళ మీదే తిరగబడింది ఆఖరికి. ఈవేళ అమెరికా చేతిలో ఒకే ఆయుధం ఉన్నది ప్రెషరైజ్ చేసేది, ఇరాన్ దిగ్బంధం. అంటే ఏ వాళ్ళు బయటికి రాలేవు, ఏ వాళ్ళు లోపలికి వెళ్ళలేవు, మేము ఆఫ్ చేస్తాము. ఇరాన్కి ఇది ఒక పెద్ద రివర్స్. వాళ్ళ వీక్నెస్ అందరికీ అర్థమైపోయింది. వాళ్ళ ఆయిల్ బయటికి రాకపోతే వాళ్ళు ఫినిష్ అయిపోతారు. అయిపోయే పరిస్థితి వచ్చింది. 30 రోజులు బట్టి 40 రోజులు బట్టి డబ్బు లేదు. వాళ్ళ ఆయిల్ చమురు నుయ్యలన్నీ అస్తమానం తోడుతూ ఉండాలి. ఆఫ్ చేస్తే కూలిపోతాయి. వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అమెరికా ఆ ఒక్క విధానంతో డామినేషన్ తీసుకొచ్చారు. ఇంకేం లేదు అమెరికా, దిగ్బంధమే. సో ఎలాగైతే ఇరాన్ ఎవరిని వాళ్ళు కూడా రానివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, ఇరాన్ మీద కూడా ఇది జరిగింది. లేకపోతే ఇరాన్ ఏం చేస్తుంది, మా వాళ్ళు వెళ్తాయి ఇవన్నీ ఇక్కడ ఆగిపోవాలనేది దర్జాగా. అది ఆగిపోయింది. ఏప్రిల్ 13 నుంచి ఆగిపోయింది. అది కూడా చైనాలో డిస్కస్ చేస్తాడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఇవన్నీ చూసి అరబ్ దేశాలకి నమ్మకం పోయింది అమెరికా మీద. ఫైటింగ్ కెపాసిటీ లేదు. యుద్ధం 30 రోజుల తర్వాత ఆ రాకెట్స్ అన్ని చాలా వరకు 80% అయిపోయినాయి. ఎందుకంటే యుద్ధం సరిగ్గా అనుకున్నట్టుగా అవ్వలేదు. కరెక్ట్. అసిమెట్రికల్ వార్ అంటారంటే పెద్ద యుద్ధం కాదు, చిన్న ఆయుధాలతో దెబ్బ కొట్టేయటం. అది సక్సెస్ఫుల్ అవ్వింది. అన్నీ చూసి అరబ్ దేశాలు మన జాగ్రత్త మనం పడాలి, ఎవరిని నమ్మలేం. వీళ్ళు వాడుకున్న రోజులు వాడుకున్నారు, మనం అవసరం లేదు. ఇంకా ప్రపంచంలో 50 దేశాల నుంచి ఆయిల్ వస్తుంది, ఎక్స్పోర్ట్ ఆయిల్. ఒకనప్పుడు 10-15 దేశాల్లోనే ఆయిల్ ఎక్స్పోర్ట్. 15 దేశాలే 30 సంవత్సరాల క్రితం కూడా. ఇప్పుడు చాలా వరకు బయటకు వస్తుంది కాబట్టి అది ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. అమెరికన్స్, యూరోపియన్స్ కూడా అంత భయపడలేదు. ఆయిల్ ధరలు పడిపోతాయి, అవి వస్తే పడిపోయినా సర్వైవ్ అవుతామన్న ఫీలింగ్ వచ్చేసి కరెక్ట్. ఇంపార్టెన్స్ పోయింది ఆ ఏరియా అంతా. అసలు చైనా ఈ మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా భలే అంత చాలా స్ట్రాటజిక్గా అమలు చేస్తూ ఉంది. ఎంత షార్ప్గా ఒక డ్యూయల్ గేమ్ ఆడుతూ ఉంది, డబుల్ గేమ్ ఆడుతూ ఉంది. ఒకవైపు ఏమో ఇరాన్కు శాటిలైట్ ఇంటెలిజెన్స్ బీడు నావిగేషన్ సిస్టమ్ని ఇచ్చింది, అడ్వాన్స్డ్ రాడార్ టెక్నాలజీని ఇస్తూ ఉంది. ఇవన్నీ ఇస్తూ ప్రెసిషన్ స్ట్రైక్స్కు సహాయపడుతూ ఉంది. అట్ ద సేమ్ టైం గల్ఫ్ దేశాలతో కూడా ఎకనామిక్ పార్ట్నర్షిప్ని డీపెండ్ చేసుకుంటూ ఉంది. అది మీరు పవర్ఫుల్గా ఉన్నప్పుడు అందరితో బేరం పెట్టుకోవచ్చు, చాలా తెలివితేటలుగా అంటాయి. కానీ ఇరాన్ నుంచి వెళ్ళే ఆయిల్ కూడా ఆఫ్ చేశారు కదా అమెరికా. చౌకగా వెళ్ళే ఆయిల్ ఆఫ్ చేశారు కదా, వెనజువేలా నుంచి ఆఫ్ చేశారు కదా. చైనా కూడా దెబ్బతింటుంది, చైనా కూడా ఫీల్ అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అమెరికా వెనజువేలాతో పెద్ద కాంట్రాక్ట్, మీ ఆయిల్ అంతా మేము కొంటాం, చౌకగా ఆగిపోయింది. పెనమా కెనాల్ అనే కెనాల్ చైనీస్ కంపెనీస్ కొన్నారు, మళ్ళీ అమ్మ పారేయవలసి వచ్చింది. అమెరికా ఒప్పుకోనన్న. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ 80%, 70% చైనా కొంటారు, కొనలేకపోతుంది కదా. చైనాకి తెలివితేటలు వాడుతున్నారు, అందరినీ రెచ్చగొడుతున్నారు, చూస్తున్నారు. అందరికీ ఆకలి తెలుసు, అందరికీ తెలుసు. కొన్ని రోజులు సాగుతాయి, తర్వాత ఎక్స్పోజ్ అయిపోతాయి.
ఎవరైతే ఈ డబుల్ గేమ్ ఆడుతున్నారో ఎక్స్పోజ్ అయిపోతారు. సో చైనా అనవసరంగా కొన్ని పనులు చేస్తుందేమో అనిపిస్తుంది. ఇతర దేశాలను ఎంకరేజ్ చేయటం యుద్ధానికి పక్క నుండి ఎంజాయ్ చేద్దామంటాం, ఆఖరికి వాళ్ళ మీద తిరగబడతాను జరిగింది. దట్ ఈస్ టూ ఫ్లేవర్ బై హాఫ్ అంటారు ఇంగ్లీష్లో. అతి తెలివితేటలు దెబ్బతినేస్తారు. అతి తెలివితేటలతో చేస్తుంది ప్రతి విషయం, ప్రతి వ్యవహారం. పాకిస్తాన్ పెట్టుకో, ఇరాన్ ఒప్పించింది మీడియేటర్గా, మన మాట వింటారని. ఇరాన్ ఒప్పుకుంది. పాకిస్తాన్ ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ తోస్తూ ఉంటుంది. అది మెల్లిగా అమెరికన్స్ కూడా కనిపెట్టారు. గత 15 రోజులు వీళ్ళతో ఏంటి అని. వీళ్ళు మీడియేటర్స్ కాదు, దొంగలని చెప్పుకోరు. చైనా తెలివితేటలుగా చేసే పనులన్నీ మెల్లిగా ఎక్స్పోజ్ అయిపోతారు. మెల్లిగా డొనాల్డ్ ట్రంప్ ఇవాళ చేరుతున్నాడు, మనకు తెలుస్తుంది 3 రోజుల్లో చైనా ఎంతవరకు ట్రంప్తో అగ్రిమెంట్కి వచ్చారు. చైనాకి ఒకే పాయింట్, తైవాన్ మాకు వదిలేని మీకు అన్నీ చేసి పెట్టేస్తా ఉంటున్నాం. డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడు రేపు వెళ్ళొచ్చా డిమాండ్ రోజు. ఎస్ సార్, చైనా నుంచి అందుతున్నటువంటి టెక్నికల్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఇరాన్ కన్వెన్షనల్ మిలిటరీ క్యాపబిలిటీస్ని చాలా మార్చేసిందనే చెప్పాలి సార్. ఎందుకంటే బీడు సిస్టమ్ని అది ఇరాన్ మిజైల్ అక్యురసీని చాలా వరకు పెంచింది. సో ఇది చాలా అడ్వాంటేజ్ ఇరాన్కి. మీరు పాకిస్తాన్కి న్యూక్లియర్ టెక్నాలజీ ఎవరు ఇచ్చారు అనుకుంటున్నారు? వాళ్ళు మొహాలు, వాళ్ళు ఒక పిన్నేసి చేయలేని వాళ్ళు ఎక్కడి నుంచి? చైనా ఇచ్చారు. చైనా ఇవాళ చాలా వరకు న్యూక్లియర్ అంతా చైనా సలహా ఇస్తుంది. వాళ్ళకి అంత తెలివితేటలు ఎక్కడున్నాయి? ఇరాన్కి వాళ్ళతో బేస్ ఎక్కడున్నారు? చదువుకి ఎక్కడ బేస్ లేదే. ఇలాంటివి చేయాలంటే పెద్ద యూనివర్సిటీలు, పెద్ద బేస్ ఉండాలి. బేస్ ఎక్కడున్నారు ఇరాన్కి, పాకిస్తాన్కి? చైనా సాయం చేస్తుంది. చైనా వల్లే మొదలుకు వస్తుంది అన్ని విధాలుగా. చైనా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు ఏదో దెబ్బలాడకుండా ఉంటారు, మనం బాగుపడతామని. అది ఒక్కోసారి అవ్వదు. ప్రపంచ శాంతి పైన ఉన్న ధనవంతుడు ఎప్పుడు స్ట్రాంగ్ పోలీస్ స్టేషన్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. సో చైనా అక్కడ పొరపాటు చేస్తుందని నేను భావిస్తాను. సో ఈ రిటాలియేషన్ ఎస్కలేటింగ్ అనేది నిజంగా శత్రువుని నివారించడానికి పనిచేస్తుందంటారా? ఇన్ కేస్ ఏదైనా ఒక చిన్న మిస్కాల్కులేషన్ పెను యుద్ధానికి దారితీసేటువంటి ప్రమాదం లేకపోలేదంటారా? తప్పకుండా ఎప్పుడైనా మిస్కాల్కులేషన్. అదర్ సైడ్ ఏం చేస్తుంది అది కరెక్ట్ అవుతే మనం చేసుకుంటాం. అదర్ సైడ్ని ఎస్టిమేట్ చేయకపోతే అది గేమ్ థియరీ అంట. గేమ్ థియరీ అంటే ఆట థియరీ యుద్ధంలో. అదర్ సైడ్ ఏం చేయబోతుంది అది మీరు కరెక్ట్గా తెలుసుకుంటే మీరు సాధిస్తారు. కానీ అదర్ సైడ్ గేమ్ థియరీలో అన్ప్రిడిక్టబుల్, అనుకోని చేస్తుంది. అది డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది, అనుకోని. యుద్ధానికి వెళ్ళనని ఫిబ్రవరి 28 యుద్ధం మీకు వెళ్ళిపోయాయి. ఆయనకున్న రెప్యుటేషన్ ఆయన అన్ప్రిడిక్టబుల్, ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, పిచ్చోడు, మ్యాడ్ మ్యాన్ థియరీ. అదే ఆయనకి భయపడుతున్నాడు ఇరాన్. ఇవాళ కూడా ఏదైనా చేస్తాడు, మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తాడు పిచ్చోడు. కానీ ఇరాన్కి నొప్పి వస్తుంది కదా. డొనాల్డ్ ట్రంప్ అలా ఊహిస్తాడు, ప్లాన్స్ అలా చేస్తాడు. ఇరాన్ మాటలతో ఇంక యుద్ధం ఆఫ్ చేసుకుందామనే ప్రయత్నంలో ఉన్నది ఇరాన్. అది చూడవచ్చు. ఇరాన్ ఏంటంటే యుద్ధం అయిపోయింది, డిలే చేద్దాం అమెరికన్స్తో, విసుకొచ్చి వదిలేస్తాడు ట్రంప్. అది కూడా భయపడుతున్నది. గల్ఫ్ దేశాలని, మీరు చెప్పిన దేశాలని వీడు వదిలేస్తాడు. మోడీ ఫెలో ఒక మంచి మాట అంటాడు, స్నేహం ఉండదు, మళ్ళీ మారిపోతాడు, మళ్ళీ స్నేహం వస్తాడు. ఇవన్నీ ఆయన మీద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. అన్ప్రెడిక్టబుల్ మ్యాన్. అది పట్టించుకో, ఎందుకంటే ఆ ప్రదేశాలతో ఏంటి సంబంధం మనకి, పోతే పోయారు. టిపికల్ మ్యాన్. అది చాలా హైలీ ఇంటెలిజెంట్ మ్యాన్, చాలా స్ట్రాటజిక్ మ్యాన్. ఆయన అండర్ ఎస్టిమేట్ చేస్తే ఇరాన్ మళ్ళీ దెబ్బతింటారు. ఆయన అడిగిన అగ్రిమెంట్ ఇచ్చేసి చదువుకొని వెళ్ళిపోవాలి. అది చేయకపోతే మళ్ళీ దెబ్బ కొడతాడు. ఇప్పుడు సౌదీ ఏమో ఈజిప్ట్, పాకిస్తాన్ అండ్ టర్కీ వీటితో కలిపి ఒక రీజనల్ క్వాడ్ని ఏర్పాటు చేయాలని చూస్తోందని రిపోర్ట్స్ చెప్తున్నాయి సార్. ఇటువైపు యూఏఈ ఏమో యుఎస్ ఇజ్రాయెల్ యాక్సిస్తో మరింత అలైన్ అవ్వాలని దాని ప్రయత్నాల్లో అది ఉంది. ఇవన్నీ చూస్తే మధ్యప్రాచ్యంలో కొత్త బ్లాక్ పార్టీస్ ఏమన్నా ఏర్పడతాయా? దానికి దారితీస్తుందా? బ్లాక్ పాలిటిక్స్కి ఏమైనా దారితీస్తుందంటారా? అని సెల్ఫిష్గా పోతారు. టర్కీ ఎంత యుద్ధం చేస్తుంది, పాకిస్తాన్ ఎంత యుద్ధం చేస్తారు, వాళ్ళకి ఉపయోగం లేకపోతే సౌదీ అరేబియా గురించి. ఎస్, భారతదేశం అంతా చేస్తారు, మిగతా అరబ్ దేశాల మీద చేయదే. సో అన్నీ యూస్లెస్ బ్లాక్స్.
అవన్నీ పనికిరాని బ్లాక్స్ అసోసియేషన్ ఏం ఉపయోగం లేదు. ఎస్, యుఏఈ ఇజ్రాయెల్తో పెట్టుకున్నదంటే అది పెద్ద స్టెప్. కానీ టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఎవరి మీద పనిచేస్తారంటే భారతదేశం మీద పనిచేస్తారు. ఎవరి మీద పనిచేయదు, అది ఇన్వాల్వ్ అవ్వదు. అది కూడా యుగం అంతా చూసి టర్కీ ఇలా పిచ్చి పిచ్చి అడ్వెంచర్స్కి వెళ్ళకూడదు అని కూడా ఒక భావం, ఒక ఐడియా వచ్చిందని వింటాను. వార్ కేర్ఫుల్గా ఉండాలి, వార్ అన్ప్రిడిక్టబుల్, అనుకున్నది ఎప్పుడు అవ్వదు, జాగ్రత్తగా ఉండాలి, యుద్ధం లైట్గా తీసుకోవద్దు. స్టార్ట్ చేస్తే ఎక్కడికి వెళ్తాదో ఎవరు చెప్పలేదు. యుక్రెయిన్ యుద్ధం 4 సంవత్సరాలు వెళ్తే, ఇరాన్ వార్ 3 నెలలు బట్టి వెళ్తాం, అంతు లేదు. సో అందరికీ మంచి పాఠాలు. యుద్ధం బీ కేర్ఫుల్, యుద్ధం చేయొద్దు అని పెద్ద వార్నింగ్ మనకి తెలుస్తుంది ఈవెంట్కి బట్టి. చూద్దాం మరి, ఏం ఫ్యూచర్ చెప్పలేం, కానీ ఫ్యూచర్కి ప్రిపేర్ అవ్వాలి. ఫ్యూచర్ ఎప్పుడు కష్టంగా ఉంటుంది, సులభంగా మాత్రం ఉంటుంది. సో ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ ఆల్ ద టైమ్. ఎస్, వర్స్ట్ ప్రిపేర్ అవ్వాలి భారతదేశం, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ పుల్లారావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.